అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. 20 జూన్ 2025 అంటే ఈ రోజు జరిగినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా రావడం జరిగింది, ప్రశ్నల సరళిలో ఏవైనా మార్పులు అనేటువంటివి జరిగినాయా, ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటి అంశంతో పాటు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఏ ఏ క్లాసెస్ నుంచి అడగడం జరిగింది, దానికి సంబంధించిన ఆన్సర్స్ని కూడా మనం కొన్నింటిని క్లియర్గా ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ అనేటువంటి చూసిన తర్వాత తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం. మొత్తంగా చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అంటే సబ్జెక్టుల వారీగా పొద్దున మాట్లాడుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం. తెలుగు పరంగా చూస్తే సులభంగా ఉన్నది. అప్ టు 8th క్లాస్ లోపే మనము మంచి స్కోర్ అనేటువంటిది సాధించేలా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. ఇంగ్లీషు కూడా మనకు జనరల్గా వచ్చినప్పటికీ మార్నింగ్ తోటి పోల్చుకుంటే మధ్యాహ్నం సెషన్ అనేటువంటిది ఈజీగానే ఉంది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అనేటువంటి లెందీగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని చెప్పాను, కానీ కాన్సెప్ట్ అనేటువంటిది అవగాహన చేసుకొని చదివితే మాత్రం ఖచ్చితంగా సైకాలజీలో కూడా మంచి స్కోర్ అనేటువంటి సాధించవచ్చు. కానీ టైం అనేటువంటిది ఎక్కువ తీసుకుంటున్నది, టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మ్యాథ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేయగలిగే విధంగా దాదాపుగా 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొంత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక మిగిలినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి కూడా చేయగలిగే విధంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే క్వశ్చన్ పేపర్కి సంబంధించి మ్యాథ్స్ పరంగానైతే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక మెథడాలజీ కూడా సులభంగానే వచ్చింది. కొంత అప్లికేషన్ అనేటువంటి మెథడాలజీ కూడా ఇంక్లూడ్ అయింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈవీఎస్ పరంగా పొద్దున కూడా ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. అంటే ఈవీఎస్ పరంగా చూసుకుంటే ఒక 10 క్వశ్చన్స్ వరకు ఈజీగానే ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే మిగిలినటువంటి క్వశ్చన్స్ అనేటువంటి కనుక చూసుకుంటే ఎక్కువగా సైన్స్ నుంచి కాకుండా మనకి ఇక్కడ సోషల్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం అయితే జరిగింది. ఆఫ్టర్నూన్ సెషన్లో కనుక చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే హిస్టరీ అదేవిధంగా పాలిటీ పైన అయితే ఎక్కువగా క్వశ్చన్స్ అనేటువంటివి రావడం అయితే జరిగింది. సైన్స్ పైన తక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం అయితే జరిగింది. దాని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 9th 10th లోకి వెళ్ళి కూడా అడుగుతున్నాడు. కొన్ని లింక్డ్ టాపిక్స్ అనేటువంటివి అంటే సంబంధం లేకున్నా కూడా క్వశ్చన్స్ అనేటువంటివి అయితే వాటి నుంచి ఆ టాపిక్స్ నుంచి కూడా అడిగాడు అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే ఈవీఎస్ పార్ట్ అనేటువంటిది కొంత కష్టంగా ఉంది అనేటువంటి అంశము, సైకాలజీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ లెంత్ అనేటువంటిది ఎక్కువగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. మిగిలినటువంటివి కనుక చూసుకుంటే సులభంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. 120+ అనేటువంటి స్కోర్ అనేటువంటిది సాధించడానికి ఈజీగా అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటి అంశాలను అయితే చాలామంది అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది. ఇక క్వశ్చన్స్ యొక్క సరళి ఏ రకంగా ఉంది, ఏవైనా మార్పులు జరిగినాయా, ఇక ముందు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు రివిజన్ చేసుకునేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాల గురించి కూడా క్లియర్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం. ఇక్కడ మొదటి క్వశ్చన్ కనుక చూసుకుంటే ఈశ్వర, రమ, క్రోధి, శోభకృతిలో భిన్నమైంది ఏది అని అయితే అడిగినరట. అంటే చాలామంది కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. మన క్లాసెస్ అనేటువంటి రెగ్యులర్గా చూస్తే కనుక 5th క్లాస్కి సంబంధించినటువంటి మీకు మన 60 సంవత్సరాలు అనేటువంటివి ఉంటాయి, షష్ఠి వర్ష చక్రం అనేటువంటిది ఉంటుంది. దానికి సంబంధించి రెగ్యులర్గా మీకు ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి అంశం పైన క్లారిటీ అనేటువంటిది గతంలో కూడా చాలాసార్లు రావడం అయితే జరిగింది. రెగ్యులర్గా మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్ ఏమవుతుందంటే రమ అవుతుంది, ఈశ్వర, దాని తర్వాత క్రోధి, దాని తర్వాత శోభకృత్ అనేటువంటివి తెలుగు నామ సంవత్సరాలు క్లియర్గా మనం చూడవచ్చు. ఇక్కడ 5వ తరగతికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో కనుక చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి. ఈశ్వర అనేటువంటిది 11వ నెల, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే శోభకృతు, క్రోధి అనేటువంటిది, రమ అనేటువంటిది లేదు, అది భిన్నమైనటువంటిది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది 5th క్లాస్ అండి. దీనికి సంబంధించి దాదాపుగా ఒక 5-6 సార్లు చెప్పి ఉంటాను నేను. ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు మార్నింగ్ సెషన్లో కనుక చూసుకుంటే టైటిల్ పేజెస్ పైన రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయని చెప్పాను కదా. ఇక్కడ అవర్ ఇంగ్లీష్ వర్డ్ అనేటువంటిది కనుక చూసుకుంటే అంటే ఏ స్థాయికి సంబంధించి ప్రైమరీనా లేదంటే అప్పర్ ప్రైమరీనా ఆ రకంగా క్వశ్చన్ అనేటువంటి అడిగినారు. అక్కడ మనకు మన ఈ అవర్ ఇంగ్లీష్ వర్డ్ అనేటువంటిది కనుక చూసుకుంటే ప్రైమరీ సెక్షన్కి సంబంధించి, అదేవిధంగా ఈవీఎస్ పరంగా కూడా మన పరిసరాలు ఆ రకంగా కూడా టైటిల్ అడగవచ్చు. తెలుగుకు సంబంధించి కూడా మీకు రెగ్యులర్గా చెప్తూనే ఉన్నాను. ఇక్కడ 1 to 5th వరకు అయితే జాబిలి అనేటువంటి పేరుతో సిరీస్ ఉంటుంది. అదేవిధంగా 6 నుంచి 8 వరకు కనుక చూసుకుంటే నవ వసంతము అనేటువంటి పేరుతో ఉంటుంది. దాని తర్వాత 9, 10 కనుక చూసుకుంటే సింగిడి అనేటువంటి పేరుతోనైతే మనకు ఈ రకంగా మనకు టెక్స్ట్ బుక్స్ అనేటువంటి ప్రచురితం అవుతాయి. కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి.
దాని తర్వాత కనుక చూసుకుంటే రాయబాగిన్ బిరుదు అనేటువంటిది ఎవరిది అంటే పాఠ్యాంశం లోపలికి వెళ్ళి క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. రాణి శంకరమ్మకు సంబంధించినటువంటి బిరుదండి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అమ్మవారికి ఓడి బియ్యము వస్త్రాలను సమర్పించేదాన్ని ఆ తంతుని ఏమంటారు అన్నారు. ఇక్కడ ఊరడి అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది. ఒగ్గు కథకు సంబంధించిన ప్రసిద్ధుడు ఎవరు అనేటువంటిది అడగడం అయితే జరిగింది. మిద్దెరాములు అండి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది. వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని తెలియజేయనవి ఏవి అంటే విభక్తి ప్రత్యయాలండి. ఇది కూడా మనకు 6th క్లాస్లో కవర్ అవుతుంది. మొత్తంగా 6, 7, 8 ఈ క్లాస్ లోపలనే మనకు కవర్ కావడం అయితే జరిగింది. వచ్చిరిప్పుడు అనేటువంటిది విడదీయగా వచ్చిరి ప్లస్ ఇప్పుడు ఈ రకంగా మనకు విడదీసి ఇత్వసంధి అనేటువంటి అవుతుంది. మంత్రకూటం యొక్క ప్రస్తుత పేరు ఏంది అని అడిగిందట. మంత్రకూటంకు సంబంధించి ప్రస్తుత పేరు మంతని అండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ తెలుగులో తొలి రామాయణకర్త పొద్దున కూడా దీనిపైన క్వశ్చన్ అనేటువంటిది రావడం జరిగింది. గతంలో కూడా చాలా క్వశ్చన్స్ అనేటువంటివి ఈ అంశం పైన ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి కూడా మనకు రిపీట్ అవుతున్నాయి. ప్రతిసారి మొత్తుకున్నా అండి మీకు వీడియోస్ అనేటువంటి చేసినటువంటి సందర్భంలో మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళైతే చాలా మంచి స్కోర్ అనేటువంటి సాధించడం అయితే జరిగింది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా మనము మన ఫ్రీ వీడియోస్లో కానీ మన టెస్ట్ సిరీస్లో కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ముఖ్యంగా SCRT పుస్తకాలని మాత్రమే అకాడమీ పుస్తకాలని మాత్రమే చదవమని నేను చెప్తుంటాను. ఎందుకంటే అందులో నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి ప్రాల్మాలికి సంబంధించినటువంటి అర్థం ఏంటంటే ఇక్కడ సోమరి అండి దీని యొక్క అర్థం అనేటువంటిది. దాని తర్వాత అనునాసికాలు ఏవి అనేటువంటిది ఇక్కడ ఇని ఇన్యా అన నామా అనేటువంటివి అనునాసికాలు అనేటువంటివి అవుతాయి. ఇది కూడా 6th క్లాస్లో మీకు కవర్ కావడం జరుగుతుంది. అన్నిటికి సంబంధించినటువంటి సరళాలు పరుసరాలు అవన్నీ కూడా వాటికి సంబంధించి అయితే ఇస్తారు. కాబట్టి వర్గయుక్కులు మహాప్రాణాలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి క్లియర్గా నేర్చుకోండి. మూర్ధన్యాలకు సంబంధించిన ప్రశ్న అనేటువంటిది రావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనకు మెథడాలజీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ ద్వంద్వ సమాసం కానిది ఏది అంటూ మనకు దానికి సంబంధించిన కొన్ని పదాలు అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత వినయము అనుకువ కలిగినటువంటి ఈ వినయము అనుకువ అనేటువంటి వచ్చేటట్టు దీనికి సంబంధించిన పర్యాయ పదం అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. ఈ ఉద్యోగము ఆస్థానానికి సంబంధించినటువంటి నానార్థం కానిదని ఈ రకంగా నానార్థం అనేటువంటి ఉద్యోగానికి సంబంధించి కొలువు దానికి సంబంధించి అయితే అడగడం అయితే జరిగింది. త్యాగము ఈ త్యాగము అనేటువంటి దానికి సంబంధించి ఇది 7th క్లాస్ అనుకుంటా. 7th క్లాస్కి సంబంధించినటువంటి ప్రకృతి వికృతులు ఈ రకంగా మీకు హైలైట్ చేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రతిసారి క్వశ్చన్స్ అనేటువంటి మీకు చాలా వస్తున్నాయి. అదేవిధంగా చాలామంది మన ఫ్రీ మెటీరియల్ అనేటువంటి యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు మంచి స్కోర్లు అనేటువంటి సాధించారు. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసింది అనుకోండి క్విక్ రివిజన్కి ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి వస్తాయి. అక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. ఈ రకంగా మీకు హైలైట్ చేసి మరి అందించి మీరు బస్సులో కానీ లేదంటే ట్రైన్లో కానీ వెళ్తా రివిజన్ చేసుకునే విధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ యాప్లో కనుక చూసుకుంటే చాలా ఫ్రీ మెటీరియల్ ఉంది. రెగ్యులర్గా వాటి నుంచి ప్రశ్నలు అనేటువంటివి కూడా మీకు వస్తున్నాయి. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ప్లే స్టోర్లో కనుక చూసుకుంటే మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్ అనేటువంటిది ఉన్నది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా మీరు రాయండి. రాస్తే కనుక ఇక్కడ చేసినటువంటి తప్పులు కనుక చూసుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో మీరు చేయకుండా ఉండడానికి మనకు చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఉక్త లేఖనం గురించి అంటే మనం చెప్తున్నటువంటి దాన్ని శ్రవణం ద్వారా సామర్థ్యంగా వింటూ రాయడం అనేటువంటి దానికి సంబంధించి ఉక్త లేఖనానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగినారు. ప్రతి అను ఆహా అనేటువంటి అవ్యయాలు పోయినసారేమో అంటే మార్నింగ్ సెషన్లో కనుక చూసుకుంటే దీనిపైన మనకు నిర్వచనాలు అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కనుక చూసుకుంటే దానికి సంబంధించినటువంటి పదాలు ఇచ్చేసి అవుతాయి అనేటువంటిది అడిగారు. ఈ రకంగా మనకు దీనికి సంబంధించిన ప్రశ్న ప్రాల్మాలి మనం చూసాం. కొలువుకు సంబంధించి నానార్థం కానిది అడిగారు. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత చీమలు పెట్టిన పుట్టలు పద్యం 4 క్వశ్చన్స్ ఇచ్చారు. 4 కూడా ఈజీ. గద్యం కనుక చూసుకుంటే కోటిలింగాలకు సంబంధించి హిస్టరీకి రిలేటెడ్గానే అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఈజీగానే ఉంది. కానీ స్క్రోలింగ్ చేసేటప్పుడు మాత్రం టైం కిల్ అవుతుంది. ఫాస్ట్గా నెక్స్ట్ చేయబోయేటువంటి వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయే వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలుగు తొలి రామాయణం కర్త చూసినాం. ఇది చూసాము. తర్వాత జైలు అనేటువంటిది ఏంటి అని అడిగినట్ట కథల సంపుటి అనేటువంటిది ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఈశ్వర శుభకృతి ఇవన్నీ మనం చూసాము. ఇక్కడ శ్రవణం చేస్తూ రాయడం అనేటువంటిది ఉక్తన లేఖనం. ఇక్కడ ఈ రకంగా మనం చూడడం అయితే జరిగింది. ఇక్కడ సైన్స్ పరంగా EVS పరంగా చూసుకుంటే మనకైతే ఇక్కడ పొలిటికల్ సైన్స్ దాని తర్వాత పాలిటీ అదేవిధంగా హిస్టరీ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. 9th 10th కూడా క్వశ్చన్స్ అనేటువంటివి పడ్డాయి అనేటువంటిది మార్నింగ్ సెషన్లో పడ్డాయి. ఈరోజు కూడా ఈ మనం ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా క్వశ్చన్స్ అనేటువంటి
అనేటువంటి రావడం అయితే జరిగింది. ఇక సైకాలజీ పరంగా మనము చూసుకుంటే కోల్బర్గ్కు సంబంధించినటువంటి అంతర్బుద్ధి అనేటువంటిది ఎక్కువగా ప్రవర్తించే దశ ఏది అనేటువంటిది అయితే అడిగిన. అంటే ఇంత సింపుల్గా కాదు, క్వశ్చన్ పెద్దగా ఉంటుంది కానీ మనకు వాళ్ళు మొత్తంగా గుర్తుండదు కాబట్టి అది వచ్చినటువంటి థీమ్ అనేటువంటిది మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎన్సీఎఫ్ 2005 పైన అయితే స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇచ్చిందట. స్టేట్మెంట్స్లో సరికానిది ఏది సరైనది ఏది ఈ రకంగా అడుగుతున్నారు. ఆర్టీఏ 2009 సెక్షన్స్ పైన రెగ్యులర్గా ప్రశ్న వస్తున్నది కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి ప్రతి సెషన్లో ఇప్పటివరకు 6 సెషన్స్ అనేటువంటి కంప్లీట్ అయినాయి. 6 సెషన్స్లో కూడా దీనిపైన ప్రశ్న అనేటువంటిది వచ్చింది. మానసిక వికాసంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఏది అనేటువంటిది బహుమతులు, శిక్ష, ఈ రకంగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నాయకత్వంలో తల్లిదండ్రుల పిల్లల్ని ఇష్టానుసారంగా వదిలేయడం అనేటువంటిది ఏ రకమైనటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి రకం అవుతుంది అనేటువంటిది. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము WHO ప్రకారం ఆరోగ్యము అంటే ఏంటిది అనేటువంటిది అడిగినట. బ్రూనర్ బోధనా సిద్ధాంతము, బండోరా సాంఘిక పరిశీలన సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటిది కూడా వచ్చింది. మరికొన్ని ఇక్కడ చూడవచ్చు. బదలాయింపుకు సంబంధించినటువంటి అంశం అనేటువంటిది రావడం అయితే జరిగింది. పునర్బలనానికి సంబంధించి స్థిర నిష్పత్తి పునర్బలనానికి సంబంధించిన ప్రశ్న అయితే వచ్చింది. బ్రూనర్కి సంబంధించిన బోధనా సిద్ధాంతం పైన ప్రశ్న, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పైకి సంబంధించి విరమణ అనేటువంటి అంశం పైన పొద్దున కనుక చూసుకుంటే విచక్షణ అనేటువంటిది వచ్చిందట. ఇప్పుడు విరమణ అనేటువంటి అంశం పైన అయితే ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది. టార్నడెక్కి సంబంధించిన అభ్యసన నియమం అనేటువంటి దానిపైన అయితే ప్రశ్న అనేటువంటిది అయితే వచ్చింది. నెక్స్ట్ వికాస నియమాలు అనేటువంటి ప్రశ్న, నియమాల పైన అంటే పెరుగుదల, దాని తర్వాత ఇక్కడ వికాసము, దాని తర్వాత నెక్స్ట్ పెరుగుదల, వికాసము, పరిపక్వత, ఈ మూడింటిపైన రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. వైయుక్త భేదాలపైన ప్రశ్న వచ్చింది. అంతర్దృష్టి అభ్యసనం పైన అయితే ప్రశ్న రావడం జరిగింది. నాయకత్వం రకాలు అనేటువంటి అంశము, దాని తర్వాత స్మృతి, దాని తర్వాత స్వీయ భావన అనేటువంటి అంశము, దాని తర్వాత సాధన ప్రేరణ పైన కూడా ప్రశ్న అనేటువంటిది వచ్చింది. కోల్బర్గ్కు సంబంధించి మనం చూసాం. ప్రీ యాక్టివ్ స్టేజ్కి సంబంధించినటువంటి ఈ కోల్బర్గ్కు సంబంధించినటువంటి ప్రశ్నతో పాటు ప్రీ యాక్టివ్ స్టేజ్ అంటూ ఏ రకంగా ఉంటుంది అని, ఇది నాకు తెలిసి సెక్షన్ 13 అనేటువంటిది కనుక చూసుకుంటే ఇది ఆర్టీఏ 2009 సంబంధించినటువంటిది అనుకుంటా. ఒకసారి చూసుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి. ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తున్న వాళ్ళు ఇవి కాకుండా, లేదంటే క్వశ్చన్ ఏదైనా వాళ్ళు నేను చెప్పేటువంటి క్రమంలో అది కాకుండా వేరే రకంగా వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేయండి. ఎందుకంటే చాలామందితో మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసి మీకు అందిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి క్రమంలో కానీ, దాని తర్వాత నెక్స్ట్ టెట్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి వాళ్ళు కానీ రివిజన్ చేసేటువంటి క్రమంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ పైన రెగ్యులర్గా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి అవి చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఆల్రెడీ ఈ రకమైనటువంటి సమాచారం అంతా కూడా గ్యాదర్ చేసి నాకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల్లోకి ఎగ్జామ్ అనేటువంటిది రాయడానికి వెళ్ళి ఓపిక పెట్టుకొని ఆల్రెడీ బస్సులో ఉండి కానీ ట్రైన్లో ఉండి కానీ చాలామంది ఈ రకంగా రాసి పంపుతున్నారు, మెసేజ్ల రూపంలో పెడుతున్నారు. మీ అందరికీ కూడా ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఈ రకమైనటువంటి సర్వీస్ అనేటువంటిది మీకు రెగ్యులర్గా అందిస్తానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మెసేజ్ పెట్టగానే చాలామంది అయితే ఖచ్చితంగా మీరు దానికి సంబంధించి రెస్పాండ్ కావడం, ఈ రకంగా రాసి పంపించడం, మెసేజ్ రూపంలో పంపించడం అనేటువంటిది చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా మీరు డిఎస్సిలో జాబ్ సాధించే వరకు మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది మీ వెన్నంటే ఉంటుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అప్డేట్స్ టెట్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ క్లాస్ అనేటువంటివి కూడా పొందాలి, గైడెన్స్ అనేటువంటిది పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక నెక్స్ట్ ప్రశస్తి అనేటువంటి ప్రశస్తి అనగా ఏంటి అని రాజులకు సంబంధించి అదంతా కూడా తెలియజేసేటువంటి దాన్ని ప్రశస్తి అంటారు. ఇది తామ్ర పలకము ఆ రకమైనటువంటి వాటితో అయితే రాస్తారు కదా, అది ఒకసారి చూసుకోండి. అతిపెద్ద సజీవ పక్షి, దీనికి సంబంధించి ఆస్ట్రిచ్ పక్షి 1885 ఐఎన్ఎస్ అధ్యక్షుడు ఎవరు అని అడిగినట్ట WC బెనర్జీ అవుతారు. రేచికటికి సంబంధించినటువంటి అంటే ఇది కూడా కొంత స్టేట్మెంట్ల రూపంలో అడిగినట్ట. అంటే రేచికటి రాకుండా ఉండాలి అంటే కంటికి సంబంధించి మనం ఏవి తీసుకోవాలి, క్యారెట్, బొప్పాయి ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. క్యారెట్, బొప్పాయి అనేటువంటిది అయితే అవుతుందట. ప్రషిక అనేటువంటి దానికి సంబంధించి ఇది ఇచ్చేసి దీని యొక్క లక్ష్యం ఏంటి అనేటువంటిది అయితే అడిగినరట. 4Rలో లేనిది రీయూజ్, రీసైకిల్ ఈ రకంగా ఇచ్చేసి మనకు 8th క్లాస్లో కవర్ అవుతుంది. 4Rలో లేనటువంటిది ఏది అనేటువంటిది అడగడం అయితే జరిగింది. బొగ్గు ప్రధాన అనుఘటకము ఏది అని, కార్బన్కు సంబంధించి అంటే ఫిజిక్స్ నుంచి కూడా కొన్ని అడిగినట్టు. మనకు సిలబస్లో ఫిజిక్స్ అనేటువంటి అంశం లేదు, గతంలో కూడా ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఈసారి ఫిజిక్సల్ సైన్స్ నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి. అంటే పర్టికులర్గా సిలబస్ని కంప్లీట్గా ఫాలో అయ్యింది అనేటువంటిది అయితే ఏం చెప్పలేం.
స్థిరమైనటువంటి గాలి ఏది అని కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది అయితే అడిగారు. ఇది 7th క్లాస్లో మనకు కవర్ అవుతుంది. ఆయుష్, హోమియోపతి, ఆయుర్వేదానికి సంబంధించి ఇది 8th క్లాస్లో కవర్ అవుతుంది. గ్రాఫిక్, త్రిమితీయ ప్రక్షేపణ, జతపరచుము అనేటువంటిది వీటికి సంబంధించి మనకు జతపరచుము అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. లక్షద్వీప్ కవరత్తి, మరి రాజధాని వచ్చిందవచ్చు, ఇది లక్షద్వీప్కు సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగిందంటే రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడేటువంటిది విటమిన్ కేనా, విటమిన్ అయితేనేమో విటమిన్ కే అనేటువంటిది అయితే అవుతుంది. నెక్స్ట్ బ్యాంకుకు సంబంధించిన వడ్డీ రేటు పైన ఒక క్వశ్చన్ అనేటువంటిది వచ్చిందట. 1946కు సంబంధించి 10th క్లాస్లో ఉంటుందండి లాస్ట్ లెసన్. తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది ఏది అని అడగడం అయితే జరిగింది. తెలంగాణకు సంబంధించిన అడవులు ఏ రకం, ఆకురాల్చే అడవులు అనేటువంటివి అయితే ఉంటాయి కాబట్టి శుష్క ప్రాంతంలో ఉంటుంది ఈ రకమైనటువంటి ప్రశ్న. చెరుకు ఎర్రకులు తెగులు కారణమైనటువంటిది ఏంటిది, శిలీంధ్రమాల వైరస్, ఈ రకంగా మనకైతే ప్రశ్న. ఇది 8th క్లాస్ బయాలజీలో మీకు కవర్ అవుతుంది. చాలాసార్లు మీ అంశం పైన చెప్పడం అయితే జరిగింది. పక్షవాతానికి సంబంధించిన లక్షణాలపైన స్టేట్మెంట్స్ అనేటువంటి ఇవ్వడం అయితే జరిగింది. కృత్యాధారక పద్ధతికి సంబంధించి బోధన పద్ధతుల్లో భాగంగానైతే మీకు ప్రశ్న అనేటువంటిది ఇచ్చారు. 1956 ఏపీ రాష్ట్ర స్థాపన దేని ద్వారా జరిగింది అనేటువంటిది అయితే ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. కొంత ఈవీఎస్ఐ డిఫికల్టీగా అనిపించింది. ఒక 10 ప్రశ్నల వరకు ఓకే, కానీ మిగిలినటువంటి ప్రశ్నలు అనేటువంటివి కనుక చూసుకుంటే 9th 10th వరకు కూడా వెళ్ళడం వల్ల కొన్ని డిఫరెంట్ ఏరియాస్ పైన ప్రశ్నలు రావడం వల్ల కొంత ఇబ్బంది పడ్డాము అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పినారు. ఇక మ్యాథ్స్ అనేటువంటిది కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేసే విధంగానే ప్రశ్నల సరళి అనేటువంటిది ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకు 0.0625 all to the power of 3/4 అనేటువంటిది దీని వాల్యూ ఎంత అనేటువంటిది అడిగినరట. ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి చాలా చెప్పాను మన దానిలో మీకు. భిన్నాలు ఆరోహణ క్రమము అనేటువంటి దానికి సంబంధించినటువంటి భిన్నాలు ఇచ్చేసి ఆరోహణ క్రమం అడిగినారు. దాని తర్వాత సమీకరణం ఇచ్చేసి ఎక్స్ విలువ అనేటువంటిది అడిగినారు. గణిత సంవత్సరం 2012కు సంబంధించి 125వ జయంతి సందర్భంగా శ్రీనివాస రామానుజన్ గారికి సంబంధించి 6th క్లాస్ మ్యాథ్స్లో చాలాసార్లు మీకు ఈ అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత 8 చేత భాగించబడనిది ఏదని భాజనీయత సూత్రాలకు సంబంధించిన ప్రశ్న. ఇవి చేయండి అనేటువంటి దానికి సంబంధించి అది ప్రధాన ఉద్దేశం ఏంటిది అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగిందట. ఆ రకంగా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలపైన అడుగుతున్నారు. ఇక్కడ విద్యా ప్రమాణాల నుంచి కూడా ప్రశ్న అనేటువంటిది అయితే వచ్చిందట. ఖచ్చితంగా మీరు విద్యా ప్రమాణాలు కూడా అన్ని సబ్జెక్టుల వారుగా చూసుకోండి. బుక్స్ యొక్క టైటిల్స్ కూడా చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ తెలుగుకు సంబంధించి రేపు రాయబోయేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ 5th క్లాస్లో ఉన్నటువంటి ఈ మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి కదా తెలుగుకు సంబంధించి. ప్రజెంట్ ఇది విశ్వావసు నడుస్తున్నది. దీనికి దగ్గరగా ఉన్నటువంటి ఒక్కసారి చూసుకోండి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత ఈరోజు ఇచ్చిండు కదా, ఇందులో లేనిది ఏదని రేపు కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ ప్రధాన సంఖ్యల పైన ఒక క్వశ్చన్, 2 పూర్ణాంకాల మొత్తం ఎంటిదా అని ఒక క్వశ్చన్, 9 మామిడి పండ్ల ధర 268, 4.3/4 డజన్లు ఎంత అవుతుంది అనేటువంటిది. భాగాహారం పైన ఒక ప్రశ్న, గుణకారం పైన ఒక ప్రశ్న. ఇవాళ చాలామంది అభ్యర్థులు చెప్పింది ఏంటంటే చతుర్విధ ప్రక్రియలు అనేటువంటివి కొంత రాయడంలో ఇబ్బంది అవుతుంది. చతుర్విధ ప్రక్రియలు అనేటువంటివి గిట మనకు పర్ఫెక్ట్గా వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. 100 కోట్ల సంఖ్యలో ఉండేటువంటి అంకెలు ఎన్ని అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సంబంధించిన క్వశ్చన్, ఏర్పాటు సోపానాల పైన అయితే సన్నాహము, సమర్పణ ఈ రకమైనటువంటి వాటిపైన క్వశ్చన్ అనేటువంటిది అడిగినారు. 5 నమూనా పైన రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది వస్తున్నది. ఈరోజు వచ్చిందో లేదో నాకైతే తెలియదు, చెప్పలేదు అభ్యర్థులు అయితే చూసుకోండి. ఈ మూల్యాంకనానికి సంబంధించిన ఈ అంశాలు మూల్యాంకనం పైన కూడా రెగ్యులర్గా మనకు ప్రశ్న అనేటువంటిది వస్తున్నది. 5 గంటల గడియారంలో చేసేటువంటి కోణం, ఇక్కడ రెగ్యులర్గా ఈ ప్రశ్న అనేటువంటిది వస్తున్నది. ఇక్కడ 3 అంటే 90, దాని తర్వాత 3 నుంచి ఇంకా 60 కాబట్టి 90కి 60 అంటే 150 డిగ్రీల కోణం అనేటువంటిది చేస్తుంది. చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 2025 కన్నా ఎంత తక్కువ అనేటువంటిది అయితే అడిగినరట. త్రిభుజాకార పట్టకంలో అంచులు, శీర్షాలు ఎన్ని అనేటువంటిది 8th క్లాస్లో మనకు కవర్ అవుతుంది. ఇవన్నీ కూడా సులభమైనటువంటి అంశాలే. త్రిభుజాకార పట్టకం కనుక చూసుకుంటే మనకి ఈ రకంగా ఉంటుందండి. ఈ రకంగా త్రిభుజాకార పట్టకం అనేటువంటిది ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఏం అడిగారు, అంచులు అనేటువంటివి అడిగారు. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ రకంగా మనకు ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6
7, 8, 9 అండి. మొత్తంగా 9 కనుక చూసుకుంటే మనకు దీనికి సంబంధించినటువంటి అంచులు అనేటువంటివి అయితే ఉంటాయి. ఫేసెస్ కనుక చూసుకుంటే ముఖాలు వచ్చేసి 5 ఉంటాయండి. 1, దాని తర్వాత 2, దాని తర్వాత 3, 4, 5 అండి. దాని తర్వాత కనుక చూసుకుంటే శీర్షాలు 1, 2, 3, 4, 5, 6 శీర్షాలు అనేటువంటివి అయితే ఉంటాయి. ముఖాలు కనుక చూసుకుంటే 5, దాని తర్వాత ఇక్కడ మనకు అంచులు కనుక చూసుకుంటే 9, దాని తర్వాత వచ్చేసి మనకు శీర్షాలు కనుక చూసుకుంటే ఈ రకంగా మనకు 6 అనేటువంటివి అయితే ఉంటుంది. ఇది ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది. 8th క్లాస్లో మీకు క్లియర్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 1 లీటర్ డీజిల్ ఇచ్చేసి 700 లీటర్ల ఇక్కడ 1 లీటర్ డీజిల్ ఇచ్చేసి 700 లీటర్లకు ఎంత అవుతుంది అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఈ రకంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయగలిగే విధంగానే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి. ఇదే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో కొన్ని చూడొచ్చు. 1 లీటర్ పాలలో 400 లీటర్లు నీళ్ళు కలిపితే నీటికి అండ్ పాలకు మధ్య నిష్పత్తి ఎంత అనేటువంటిది అడిగినరట. ఇంతకుముందు ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ చూసాం. భిన్నాల్లో ఆరోహణ క్రమం అడిగినరు. సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన పితామహుడు ఎవరని అడగడం అయితే జరిగింది. సార్వనాలు రాస్ అనేటువంటిది అవుతుంది. 12 సెంటీమీటర్ల భుజం గల క్రమ పంచభుజి చుట్టుకొలత ఎంత అనేటువంటిది అయితే అడిగినరు. క్రమ పంచభుజి అంటే అన్నీ కూడా 5 అనేటువంటి అంచులు కూడా ఒకే రకంగా మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే అన్నీ కూడా 12, 12 అన్నారు. కాబట్టి 12, 5లో మనకు 60 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. దాని తర్వాత 100 మీటర్లు అండ్ 50 మీటర్ల కొలతలు గల దీర్ఘ చతురస్రానికి సంబంధించి పొలం చుట్టూ కంచె వేయటకు 1 మీటర్కు 20 రూపాయల చొప్పున అయితే ఆ మొత్తం కంచెకు గల రూపాయలు ఎంత అనేటువంటిది అయితే ప్రశ్న అడిగినారు. శ్రీనివాస రామానుజన్ గారికి సంబంధించి 125వ జయంతి వారోత్సవాలు అనేటువంటివి ఏ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని అయితే అడిగినట్ట. 2012 నుంచి అండి. ఇక్కడ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. కాబట్టి క్లియర్గా ఆ ఏరియాని అయితే మీరు ఫోకస్ చేయండి. రేపటి సెషన్స్ వారికి రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. రేపు కూడా పేపర్ 1కి సంబంధించి కూడా ప్రశ్న అనేటువంటిది ఉన్నది. ఇక్కడ సాంఖ్య శాస్త్ర పితామహుడు బొంబాయి, కలకత్తా, మద్రాస్ యూనివర్సిటీలకు సంబంధించి స్థాపించబడ్డాయి అంటూ మెకాలకి రిలేటెడ్గా ప్రషికా స్కీమ్ చూసాము. RTA 2013 సెక్షన్ అనేటువంటిది 2A ప్రకారం యాజమాన్యం కొన్ని రేట్లు తిరిగి ప్రభుత్వానికి కట్టాలి, కొన్ని రెట్లు ప్రభుత్వం తిరిగి కట్టాలి అంటూ 10 రెట్లకు సంబంధించి అయితే ప్రశ్న అడిగినట్ట. చూసుకోండి. తెలంగాణలో ఎక్కువగా ఉండేటువంటి అడవులు చూసినాం, ఆకురాల్చ అడవులు. ఈ రకంగా సంవత్సరం గురించి. దాని తర్వాత క్రింది వాటిలో భిన్నమైనది ఏది అని అంటే నీటు, టెట్, UGC నెట్, ఎంసెట్ ఈ రకంగానైతే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ 1942 తెలంగాణ ఉద్యమం ఎవరిని చంపడం వలన తీవ్రమైంది అంటూ దొడ్డి కొమరయ్య అయితే అడగడం అయితే దొడ్డి కొమరయ్యకు సంబంధించి అయితే ప్రశ్న వచ్చింది. రేచీకటికి సంబంధించి అడిగిర్రు. దాని తర్వాత ప్రాల్మాలికి సంబంధించి అర్థం అడిగిర్రు. మనం చూసినాం. మిద్దరాములకు సంబంధించి ఒగ్గు కథ పితామహుడు, రాయబాగిన్, రాణి శంకరమ్మ, జైలు ఏమిటి, బుర్రకథల సంపుటి, ద్వంద్వ సమాసం కానిదేది అనేటువంటిది దానికి సంబంధించి ఇవన్నీ మనం చూసాం. హెర్బాట్ సోపానం, తార్నడైకి ఇవన్నీ కూడా కవర్ చేసుకోవడం జరిగింది. ఇది ఈరోజు సెషన్లో వచ్చినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి సరళి అనేటువంటిది అయితే మనం చూడడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ క్లాసెస్ నుంచి కవర్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం. సుమతి శతకానికి సంబంధించిన పద్యం అయితే అడిగారు. అది కొంత మనకైతే ఈజీగానే చేసే విధంగానే ప్రశ్నలు అనేటువంటివి అడిగినారు అనేటువంటిది. దృశ్యాశ్రవణ కళలు ప్యాసేజ్ అనేటువంటిది అయితే ఇచ్చారు. ఇది కూడా చేయగలిగే విధంగానే ఉంది. అవ్యయం అనగా లింగవచన విభక్తి లేనిది అంటూ ఈ 6th క్లాస్ నుంచి అయితే కవర్ కావడం జరిగింది. సంయుక్త వాక్యం ఇచ్చి సరైన సంక్లిష్ట వాక్యం అనేటువంటిది గుర్తించమన్నారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అంతకుముందు ఆల్రెడీ మనం చూసాం మార్నింగ్ సెషన్లో. గంగిరెద్దు రాసిన వారు పల్లా దుర్గయ్య. 6వ తరగతిలో దీనికి సంబంధించిన క్వశ్చన్. తెలుగు తొలి రామాయణం ఏది అని రంగనాథ రామాయణం అండి. 6th క్లాస్ నుంచి కవర్ అవుంది. అసీకృపానంకి పర్యాయ పదము ఖడ్గం, పొద్దున వచ్చినటువంటిది. దాని తర్వాత దేశము వరిపిడికి సంబంధించిన నానార్థం సీమ, ఇది 2 కూడా 6th క్లాస్ నుంచి కవర్ అయినాయి. సింహాసన ద్వాంత్రికింశిక సంబంధించినటువంటి రచన కొరవి గోపరాజు. మనకు 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ చదువుకు సంబంధించి సాలబంజికలు కూడా ఉంటారు. ఏ సాలబంజిక 9వ సాలబంజిక చెప్తుంది, అవి కూడా నేర్చుకోండి. 7th క్లాస్ నుంచి ఈ ప్రశ్న వచ్చింది. ఆమె వక్రం అందంగా ఉన్నది అనేటువంటిది ఇక్కడ అర్థం కనుక చూసుకుంటే మొగము ముఖం అనేటువంటిది అవుతుంది. 7th క్లాస్లో కవర్ అవుతుందండి. ఇది అర్థాలకు సంబంధించి ఈ వాక్యం ఇచ్చిండు. వన్యకు సంబంధించి వర్ణం అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 7th క్లాస్లో ఉన్నదండి. దీనికి సంబంధించి ప్రకృతి పదం అనేటువంటిది. ద్రవ్యాదులను ధరించినది వసుధ. 7th క్లాస్లోనైతే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది ఉన్నది. నిషేధార్థక వాక్యం అనేటువంటిది అనగా, నిషేధార్థక వాక్యం అనగా అంటూ 7th క్లాస్. కొంత అప్పటి నుంచి ఒర్రి కంటిన్యూగా గొంత అనేటువంటిది ఎండిపోయింది. కొన్ని పలకడం కూడా ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
కంచర్ల గోపన్న ఏ శతకం దాశరథి శతకాన్ని రచించారు? చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తికి సంబంధించి. ఇప్పుడేమో ఆఫ్టర్నూన్ సెషన్లో చూసుకుంటేనేమో దానికి సంబంధించి నిర్వచనం అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వట్టికోట ఆల్వారు స్వామికి సంబంధించి తెలంగాణ పత్రిక అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. ఇది 7th క్లాస్లో కవర్ అవుతుంది. మీకు ఏమని అనేటువంటి సంబంధించి ఏమీ ప్లస్ అని అనేటువంటిది ఇక్కడ ఇత్వ సంధికి సంబంధించి చాలా ప్రశ్నలు రెగ్యులర్గా ఈరోజు వచ్చిన దాంట్లో కూడా ఇత్వ సంధికి సంబంధించి రావడం అయితే జరిగింది ప్రశ్న అనేటువంటిది. ఇక మ్యాథ్స్ పరంగా చూసుకుంటే మనకు ఇక్కడ 10,000s ప్లస్ 10,100s ప్లస్ 10,100s = ఎంత అంటూ ఈ రకంగా క్వశ్చన్ అయితే అడిగినరట. 2 cube to the power of whole square డివైడెడ్ బై 8 అనేటువంటిది అయితే అడిగారు. దీని ఆన్సర్ ఈ 3 2 6 ఈ రకంగా మనకు 2 to the power ఈ రకంగా 3 అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. త్రిభుజం నిర్మించగలము అంటూ దేని ద్వారా అంటే ఖచ్చితంగా రెండింటిని కలిపితే మూడో దానికంటే ఎక్కువ ఉండాలి, రెండింటిని తీసేస్తే మూడో దానికంటే తక్కువగా ఉండాలి. ఆ రకంగా ఏది వస్తుంది. ఈ రకంగా దాదాపుగా చాలామంది ఈ రాసి పంపినటువంటి వారి మెమరీ పవర్ అయితే చాలా ఉందండి. ఎందుకంటే కంప్లీట్గా అన్ని రాసి పంపినట్టున్నారు. అంటే కొద్దిగా నంబర్స్ అటు ఇటు కావచ్చేమో కానీ దాదాపుగా అన్ని క్వశ్చన్స్ కవర్ అయినట్టున్నాయి. ఒకసారి చూసుకోండి మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. దీనికి సంబంధించి వీటికి సంబంధించిన మీడియాని అడిగినారు. త్రిభుజంలో x + 1 సెంటీమీటర్ x + 2 సెంటీమీటర్స్ దెన్ x = ఎంత అని అంటే మరి ఏమో ఇచ్చినట్టున్నారు. వైశాల్యమో ఏదో ఇచ్చి ఉండొచ్చు, చుట్టుకొలత ఏదో ఇచ్చిన తర్వాత అది x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఏరియా 64√3 దెన్ పెరిమీటర్ ఎంత అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఇది సమబాహు త్రిభుజానికి సంబంధించి అయితే కావచ్చు. √3/4a² ఈ రకంగా వస్తుంది. మనకు 64√3 అనేటువంటిది ఈ రకంగా అవుతే మనకి ఈ √3 గెట్ క్యాన్సిల్. a² = 64 × 4 అంటే ఇక్కడ 8 ఇక్కడ మనకు 2 8 2 16 అనేటువంటిది మనకు దీనికి సంబంధించిన భుజం అవుతుంది. భుజం కాబట్టి 16 మూల 48 కనుక చూసుకుంటే పెరిమీటర్ అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా నెక్స్ట్ చూసుకుంటే 5.3 అవన్నీ చేసుకుంటూ పోతే టైం పడుతుంది. కాబట్టి వీలైతే ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అన్నీ కూడా ఆన్సర్స్ అనేటువంటి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో రూపంలో. ఈ రకంగా పాయింట్స్ అనేటువంటి నంబర్స్ ఇచ్చేసి మీన్ అనేటువంటిది అడిగినారు. మీన్ 5.0 అయితే దెన్ p = ఎంత ఇక్కడ p అనేటువంటిది ఉన్నది. 4x + 5y = 20 యొక్క సాధనలు ఏంటి? ఒక వ్యక్తి 10 నిమిషాల్లో 3/5వ వంతు పనిచేశారు. మరి 1/5వ వంతు ఎంతలో పనిచేస్తాడు, ఎంత టైం పడుతుంది అని. తండ్రి కొడుకుల వయస్సు ప్రజెంట్ 7:2, 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 9:4, కొడుకు వయసు ఎంత అని ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. ఈ రకంగా నిష్పత్తి నుంచి ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలు అన్నీ కూడా అంటే చతుర్విధ ప్రక్రియలు పర్ఫెక్ట్గా వస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. 100 మీటర్లకు సంబంధించి 1000 మీటర్స్ ఈజ్ ఈక్వల్ హౌ మెనీ క్యూబిక్ మీటర్స్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మనకు చూసుకుంటే 26³ + 9³ / 26 + 9 = ఎంత అనేటువంటిది ఫార్ములా బేస్డ్గా a³ + b³ ఫార్ములా అనేటువంటిది వస్తే ఇది చేయడానికి అవకాశం అనేటువంటిది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ట్రై దిస్ అంటూ ఇవి చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఇప్పుడు కూడా అడిగాడు. దాని తర్వాత పొద్దునకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అడగడం అయితే జరిగింది. క్లియర్గా చూసుకోండి. 1 to 10 వరకు ప్రధాన సంఖ్యల లబ్ధము, 1 to 10 బేసి సంఖ్యల మొత్తం ఎంత అని అడిగినరట. దెన్ మైనస్ అంటే ఇచ్చిండ్రు ఇక్కడ లబ్ధం అనేటువంటిది ఇచ్చినట్టున్నారు. లబ్ధం కనుక్కొని m - n అనేటువంటిది కనుక్కోవాలనుకుంటా. ఇది m ఇది n అనేటువంటిది అవుతుంది. 7 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 357, అందులో పెద్ద గుణిజం ఏమిటి అనేటువంటిది అయితే అడిగినరు. నెక్స్ట్ ఈ రకంగా ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఆఫ్టర్నూన్ అయినా దాని తర్వాత మార్నింగ్ అయినా ఇది మార్నింగ్ సెషన్కి సంబంధించి నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా మై ఇంగ్లీష్ వర్డ్ అనేటువంటిది బేస్డ్ ఆన్ NCF 2005 ప్రీ ప్రైమరీనా అప్పర్ ప్రైమరీ ప్రీ ప్రైమరీ అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది. కరెక్ట్ స్పెల్లింగ్ అడిగినరు. ఇక్కడ కన్సోలిడేట్ అనేటువంటి దానికి సంబంధించి ఈ రకంగా నెక్స్ట్ AVPV ఒక మార్కు, దాని తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ 2 బిట్స్ అనేటువంటి రావడం జరిగిందట. క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఒకటి హంబుల్ అపోజిట్ వర్డ్ అనేటువంటిది అరోగెంట్ అనేటువంటిది అవుతుందంట. టెన్సెస్కి సంబంధించిన ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ దట్ స్టేషన్ అంటూ ఈ రకంగా మనకు దీనికి సంబంధించి టెన్సెస్ రిలేటెడ్గా ఆర్టికల్ ద అనేటువంటిది వచ్చిందంట. ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి అయితే ఖచ్చితంగా మూల్యాంకనం నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా ఖచ్చితంగా చూసుకోండి. ఇంగ్లీష్ అనేటువంటిది యాజ్ యూజువల్గా జనరల్గా అడుగుతున్నారు, సులభంగానే ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సూటబుల్ వర్బ్ రైజ్డ్ రోజ్, దాని తర్వాత రైజ్డ్ అనేటువంటిది అయితే ఈ రకంగా అడగడం అయితే జరిగిందట వర్బ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫ్రేజెస్కి సంబంధించి కాల్డ్ ఆన్ కాల్డ్ ఇన్ అంటే ఫ్రేజల్ వర్బ్స్ అండి. ఇవి ఫ్రేజల్ వర్బ్స్కు సంబంధించి ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటి రావడం అయితే జరిగింది. చూసుకోండి.
నెక్స్ట్ టు టీచ్ ఇంగ్లీష్ టు ది ఇండియన్స్ అంటూ ఇన్ బ్లడ్ అండ్ కలర్కి సంబంధించి, బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్ ఇన్ మోరల్స్ అంటూ మనకు ఇక్కడ మెకాలెక్కి సంబంధించి మనకు ఈ స్టేట్మెంట్ అనేటువంటిది మనకు పిఐలో కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంగ్లీష్లో కూడా మనకు ఉంటుంది. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్లో భాగంగా అందులో ఈ రకంగా ప్రశ్న అనేటువంటిది అయితే అడిగినారు. నెక్స్ట్ సూటబుల్ వర్డ్ అని ఇక్కడ సైట్, దాని తర్వాత సైట్ ఈ రకంగానైతే ఇవ్వడం అయితే జరిగిందట. ఇది ఇంగ్లీష్కి సంబంధించి. దాని తర్వాత ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కవల ప్రధాన సంఖ్యల గురించి అయితే ఇచ్చిండ్రట. అతి చిన్న హోల్ నంబర్ వాల్యూ అనేటువంటిది ఎన్ వాల్యూ అయితే ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడిగిండ్రట. 2n² + 3 = 5 ఈ రకంగా ఆప్షన్స్ అనేటువంటివి అయితే చూడవచ్చు. నెక్స్ట్ కెనాట్ డ్రా ఏ సిమెట్రీ లైన్ రెగ్యులర్ పెంటాగాన్ అంటూ ఒక ప్రశ్న అనేటువంటిది వచ్చింది. 5⁶ దీని యొక్క ఈ రకంగా స్క్వేర్ ఘాత రూపంలో హౌ మెనీ యూనిట్ క్యూబ్స్ ఆర్ నీడెడ్ టు మేక్ ఏ క్యూబ్ విత్ అన్ ఎడ్జ్ ఆఫ్ 3 యూనిట్స్ అంటూ ఈ రకంగా ఒక ప్రశ్న. స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చినాయి. గ్రాఫ్స్కు రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేటువంటివి రావడం అయితే జరిగింది. ఈ రకంగా మార్నింగ్ సెషను మరియు మధ్యాహ్నం సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అనేటువంటి మనం క్లియర్గా చూడడం అయితే జరిగింది. ఇది మీకు యూజ్ఫుల్గా ఉంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అనేటువంటి చేయండి. బై, టేక్ కేర్, జై హింద్ అండి.